ట్రంప్ వాణిజ్య యుద్ధమట. మెక్సికో, కెనడా, చైనాలపైన సుంకాల కొరడ, ట్యాక్స్ల మీద ట్యాక్స్లు వేస్తున్నాడట. ఎగుమతులు దిగుమతుల మీద వార్ నడుపుతున్నాడు మిగతా దేశాల మీద, ముఖ్యంగా మెక్సికో అండ్ కెనడా, పక్కనే ఉన్న కెనడా అండ్ చైనాల మీద కూడా. రెండు పొరుగు దేశాల సరుకులపైన 25% టారిఫ్ అట. చైనా నుంచి దిగుమతులపైన 10% అట. ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకే అని వెల్లడి. ప్రతీకార చర్యలకు సయ్యన్న ట్రూడో, షీన్బామ్. ట్రంప్ చర్యతో పెరగబోతున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చంటున్న విశ్లేషకులట. ఈ మొత్తం అసలు ఆగమాగం కింద మీద వేస్తున్నట్టు చూడండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనాలపైన కూడా ఈ సుంకాల కొరడా జులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపైన 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపైన 10% చొప్పున ట్యాక్స్ విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వులపైన సంతకం చేశారు. 25% ట్యాక్స్ దాని మీద వేసి దిగుమతి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? రేటు పెరుగుతుంది. ఆ ప్రొడక్ట్ కొనడానికి ప్రజలు కూడా ఎక్కువ రేటు ఎవరు పెట్టి కొంటారు? కొనరు. దానివల్ల ఆ దేశం యొక్క వ్యాపారం మీద భారీగా దెబ్బ పడుతుంది. ఇది ఆ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అమెరికాలో ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్టుగా ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం విశేషం. తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆల్రెడీ చైనా అంటున్నది ఈ బెదిరింపులు కరెక్ట్ కాదని. ట్రంప్ చర్యపైన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడ్డది. దాన్ని WTOలో సవాల్ చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. ఈ ఫెంటానిల్ ఏందో. సో ఇట్లా సైకో మాదిరి మనోడి వ్యవహారం కనబడుతున్నదని ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నది. అండ్ అమెరికన్లలో కూడా టెన్షన్ స్టార్ట్ అయిందట. ట్రంప్ ఉత్తర్వులపైన అమెరికన్లలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆదేశాలతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పుందంటూ అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరిచింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా విమర్శించింది. ప్రస్తుత పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని యోల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. తాను అధికారంలోకి వస్తే నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇండ్లు, ఇతర సరుకుల ధరలు తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత ఈ వాణిజ్య యుద్ధం బెడిసి కొడితే అమెరికాలో ధరలు భారీగా పెరిగే ముప్పుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వులను డెమోక్రాట్లు తప్పుపట్టారు. దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాజా ఆదేశాలతో ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్ చిప్లు, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలు తదితరాలపైన సుంకాలు ఉంటాయని ట్రంప్ సూచనప్రాయంగా తెలిపిండట. మస్తు సహాయం చేసిన మాకిదా ప్రతిఫలం అని కెనడా అంటున్నది. ట్రంప్ తాజా చర్యపైన కెనడా ప్రధాని ట్రూడో విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలకు మద్దతుగా తమ దేశ బలగాలు కూడా పోరాడిన సంగతిని గుర్తు చేశారు. కార్ చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బంది పడ్డప్పుడు తాము అండగా నిలిచామని తెలిపారు. తాము చేసిన సహాయానికి ప్రతిఫలం ఇదా అని ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధించబోతున్నట్టు ప్రకటించారు. నువ్వు 25% వేసినావు కదా, మేము కూడా చేస్తామని. ఇందులో 3,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపైన మంగళవారం నుంచి, మిగిలిన వాటిపైన 21 రోజుల తర్వాత ఈ ట్యాక్సులు అమల్లోకి వస్తుందని తెలిపారు. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ సహా పలు ఉత్పత్తులు 25% ట్యాక్స్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. చూడండి ఎంత భయంకరమైన విషయం. ఇప్పుడు మనం ఒక్కరమే చేయాలి. ఈ గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచం అంతా ఒక కుగ్రామంలా మారిపోయింది. ఒకరికొకరు సహాయం చేసుకోకుండా ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో, ఇప్పుడు బాగానే ఉండొచ్చేమో, ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు తప్పకపోవచ్చు. ఇప్పుడు నీ దేశంలో ఏదైనా పెద్ద మూమెంట్, ఏదైనా జరిగింది, ఏదైనా పెద్ద ఇబ్బంది వచ్చింది, ఎవరు నేను ఆదుకోవాల్సింది? చుట్టూ ఉన్న దేశాలే కదా.